హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బియ్యం పిండితో కరకరలాడే మురుకులు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇప్పుడు నేను చూపించే విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి, గట్టిపడే ఛాన్స్ అస్సలు లేదనమాట. క్రంచీగా వస్తాయి. అదే విధంగా మురుకులు నార్మల్ గా ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తూ ఉంటాయి కదండి, అలా లేకుండా చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా, ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పుట్నాల పప్పు 1 కప్పు తీసుకుంటున్నానండి. దీన్ని మిక్సీలో మనం మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బౌల్లోకి 2.5 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. మీరు ప్యాకెట్లో పిండి కనుక తీసుకునేటట్టుంటే డైరెక్ట్ గా యూజ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మనం గ్రైండ్ చేసుకున్న పిండి కాస్త తడిగా ఉన్నట్టయితే ప్యాన్ లో లైట్ గా కొంచెం పొడి పొడిలాడేలాగా వేపి తీసుకోండి. తర్వాత 1 కప్పు ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని జల్లించి తీసుకోవాలి. కాస్త ఏమైనా నూకలు ఉన్నట్టయితే సపరేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పు కొలతకి 1/4 కప్పు వరకు మనము బటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 30 గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి. అదే విధంగా రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, వాము వచ్చి 1/4 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. నువ్వులు వచ్చి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు నల్ల నువ్వులైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసేసుకున్న తర్వాత ఇందులోకి కలర్ కోసం సాల్ట్ అండి 2 చిటికెళ్ళంతా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా, బటర్ కూడా పిండితో పాటు బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బటర్ ప్లేస్ లో నెయ్యి 2-3 టేబుల్ స్పూన్ వేడి చేసినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత పిండి బైండ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు నేను బాగా మరిగిచ్చిన వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిలోకి కలుపుకుంటున్నానండి. మీరు వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసేసుకోకుండా కాస్త చూసుకుంటూ కలుపుకోండి. పిండి మనకు ఎక్కువ మెత్తగా కూడా అయిపోకూడదు. నాకైతే టోటల్ గా 2 కప్పుల వాటర్ పడిందండి. ఇలా ఒకసారి లైట్ గా వేడిగా ఉన్నప్పుడు కలిపేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత వేడి కాస్త పిండి నుంచి తగ్గుతుంది కదా, ఆ టైంలో పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్నట్టయితే పిండి మనకు కావాల్సిన విధంగా మరి ఎక్కువ సాఫ్ట్ గా కూడా ఉండకూడదు, అలానే డ్రైగా కూడా ఉండకూడదు. ఈ విధంగా కలిపి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. పిండి డ్రై అయిపోకుండా ఉండడానికి ఏదైనా క్లాత్ ని తడి చేసి వాటర్ అంతా పిండిన తర్వాత దాన్ని కప్పి పెట్టచ్చు, లేదంటే ఏదైనా ప్లేట్ తో కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మురుకులు ఉత్తే గొట్టానికి ఒక స్టార్ ప్లేట్ అయినా లేదన్నా రౌండ్ ప్లేట్ అయినా వేసుకోవచ్చు. దీనికి కాస్త ఆయిల్ బాగా అప్లై చేసేసుకుని ఇందులోకి మనం ప్లేట్ వేసి మొత్తం ఫిట్ చేసిన తర్వాత కావాల్సినంత పిండి మాత్రం తీసుకుని మురుకుల గొట్టంలోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత గొట్టాన్ని క్లోజ్ చేసేసుకోవాలండి. మీరు ప్రెస్సింగ్ టైప్ అయినా గన్ టైప్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రొటేటింగ్ టైప్ ది యూజ్ చేస్తున్నాను. ఇది మనం చక్రాలలాగా మురుకులు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ప్లేట్స్ కానీ లేదా గరిట తీసుకుని దాన్ని అప్ సైడ్ డౌన్ చేసేసుకుని ఇలా మనకు పిండి ఎన్ని చుట్లు అయితే కావాలో, అంటే 2 కానీ 3 కానీ అలా ఎన్ని చుట్లు కావాలో ఆ విధంగా మనము మురుకుని రెడీ చేసేసుకుని ఎడ్జ్ లైట్ గా ప్రెస్ చేసి అతికిచ్చేసేయాలి. అలా అతికిలేదనుకోండి, పిండిలో వేసిన తర్వాత అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని వేడిగా ఉన్న ఆయిల్లోకి కాస్త పిండి వేసి ఈ విధంగా పిండి వెంటనే పైకి తేలిందంటైతే పిండి కరెక్ట్ గా వేడి ఉన్నట్టు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. ఒక బ్యాచ్ మనం ఫ్రై చేసుకునే లోపు మిగిలిన వాటిని మళ్ళీ మనం రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్ గా వీటన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా మురుకులు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్ గా ఉడికిపోతాయి. అదే విధంగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే పెట్టుకోండి. మధ్య మధ్యలో ఎక్కువ హీట్ అనిపిస్తే లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రంచీగా మురుకులు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. అదే విధంగా ఇప్పుడు నేను వీటిని విరిచి చూపిస్తున్నాను కదా, ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పీల్చదు. నా చేతికి చూడండి, ఆయిల్ ఏమాత్రం అంటుకోలేదు. ఈ విధంగా రెడీ చేసుకుని మీరు ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.